అతను జాలరి. కానీ లక్కు వచ్చింది ఏరి కోరి. ప్రధానంగా సుడి తిరిగి లక్కు కలిసిందనే అనడంలో వలకు చిక్కినటువంటి అరుదైన చేపలు సిరులు పంట ఒక జాలరికి కురిసిందంటే మీరు ఆశ్చర్యంగా ఉంది కదూ. సుడి తిరిగింది, లక్కు కలిసింది. 2 చేపలతో ఒక జాలరి లక్షాధికారిగా మారిపోయాడు. 5-6 నెలలు కష్టపడితే వచ్చే డబ్బు ఒక్క రోజులోనే వచ్చింది. మరి గంగమ్మకి బాగా మొక్కి వల వేసి దండం పెట్టుకొని ఆ జాలరి గంగమ్మని అనేక రకాలుగా ప్రార్థన చేశాడేమో. అందుకే ఆ గంగమ్మ తల్లి ఆ జాలరి పట్ల కరుణించి సిరులు కురిపించింది. దీనికి ఉదాహరణగా కృష్ణా జిల్లా మత్స్యకారుడికి అంతర్వేది సముద్రంలో తీరంలో అరుదైనటువంటి చేపలు దొరకడమే ప్రధాన కారణం. మామూలుగా ఆ జాలరి ఎప్పటిలాగే గంగమ్మకి మొక్కుకొని సముద్రంలో ఒడుపుగా వల విసినటువంటి ఆ జాలరికి తన వలకు ఏదో బరువైనటువంటి బంగారమే చిక్కిందని ఒక అనుమానం వచ్చింది. ఎప్పట్లాగే గంగమ్మకి ఆ అనుమానం రావడంతోనే సహచరులతో కలిసి మెల్లగా వలను యువతలకు లాగితే ఆ వలలో చిక్కుకొని ఎటు పోలేక గిలగిలా కొట్టుకుంటున్నాయి బరువైన కిచిడి చేపలు. వాటినే హలియాస్ గోల్డ్ ఫిష్లు అని చెప్పేసి అంటారు. వలకు 2 కిచిడి చేపలు చిక్కాయి. వాటిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది పల్లిపాలెంలో మినీ ఫిషింగ్ హార్బర్కి శనివారం తీసుకొచ్చారు. అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు వేలమయ్యగా ఆ వ్యాపారికి సుమారు ఈ 2 చేపల్ని 4 లక్షల రూపాయలకి కొనుగోలు చేశాడు. ఒక్కసారిగా ఆ మత్స్యకారుడు ఆశ్చర్యపోవడమే కాకుండా ఆనందంలో మునిగి తేలిపోయాడు. ఈ కిచిడి చేపని గోల్డ్ ఫిష్ అని చెప్పేసి అని కూడా పిలుస్తారు. అయితే మగ కచిడి చేప ఉదర భాగంలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. మరికొన్ని ఔషధాల తయారీలో కూడా ఈ చేప శరీర భాగాల్ని ఉపయోగిస్తారు. ఒక మాటలో చెప్పుకుంటే ఫార్మా ఇండస్ట్రీలో కూడా ఇది హాట్ కేక్. అందుకే ఈ చేపకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వ్యాపారులు దీన్ని దక్కించుకునేందుకు పోటీ పడతారు. శస్త్రచికిత్స తర్వాత కూడా డాక్టర్లు కుట్టు వేసేందుకు ఈ చేపల యొక్క దారాన్ని వీటి నుంచి తయారు చేస్తారు. చేప పొట్ట భాగం నుంచి తయారు చేసినటువంటి ఈ దారం సమయం గడిచే కొద్దీ బాడీలో కలిసిపోతుంది, అంటే మిళితమవుతుంది. జీవితంలో ఒకసారైనా తమ వలకి ఇటువంటి చేప, ఈ గోల్డ్ ఫిష్, ఈ యొక్క కచిడి చేప దొరుకుతుందని చెప్పేసి చిక్కాలని ఆ గంగమ్మ తల్లికి ప్రతి జాలరి కూడా మొక్కుకుంటారు, దేవుని మొక్కుకుంటారు. అయితే ప్రస్తుతానికి ఈ జాక్పాటు ఈ జాలరికి తగలడంతో ఒక్కసారిగా 4 లక్షల రూపాయలు రావడంతో తబ్బి ఉబ్బిపోయాడు. మరి అదృష్టం కలిసి వస్తే మరి క్షణంలోనే మారిపోతుంది జాతకం.